లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 8వ తేదీన ఇలాగే జరగబోతుంది. వీరి వల్లనే సమస్యలు రాబోతున్నాయి. ఏం జరగబోతుంది వీరికి? ఈ రోజున ఎటువంటి ఫలప్రదమైన ఫలాలు పొందుకోబోతున్నారు? ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్లబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మధ్యలో మీకు భౌతిక సుఖాలు పెరుగుతాయండి. కానీ గృహ అసమ్మతి ఈ రోజున ఎక్కువ అవుతుంది. నివారించే ప్రయత్నం చేయండి. ఇది మీకు హాని కలిగించొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరంగా ఇబ్బందులు పెంచుకోవద్దు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఏమరపాటుగా కూడాను ఎటువంటి ఇబ్బందికర మాటలు మాట్లాడకూడదు. ఈ రోజు చివరిలో ఆగిపోయిన ఏ పని అయినా సరే ఆకస్మికంగా పూర్తవుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇక విద్యార్థులకు చాలా మంచి సమయం అవుతుంది. మీరు మీ కష్టానికి అనుకూలమైన ఫలితాలు అయితే పొందుకుంటారు. ఈ రాశివారు నల్లని వస్తువులను ఈ రోజున దానం చేయండి. సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు చాలా సానుకూల ఫలితాలు ఇస్తుంది. సమాజంలో మీ యొక్క ఇమేజ్ మెరుగుపడుతుంది. మీ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. మీరు కుటుంబంలో ఎవరితో అయినా బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు చదువులో విద్యార్థులకు పురోగతి అయితే ఉంటుంది. పని చేయాలనిపించదు. భాగస్వామ్యులతో విభేదాలు రావచ్చు. ఇక చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడడం వల్ల సంబంధాలు బలహీనపడతాయండి. భార్యాభర్తల మధ్య పరస్పర సమన్వయం ఉంటుంది. తల్లిదండ్రులను సంతోషపెట్టడం మీకు ఈ రోజు కష్టంగా ఉండొచ్చు. ఏది చేసినా వారి వద్ద నుంచి వ్యతిరేక భావన కలగొచ్చు. కానీ మనసు చివుక్కుమన్న ఆ యొక్క బాధ నుంచి బయటికి త్వరగా వచ్చేయండి. ఆఫీసులో సహోద్యోగులతో మీ సాన్నిహిత్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కానీ మీరు కడుపుకు సంబంధించిన కొన్ని వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరినైనా ప్రత్యేకంగా ఈ రోజు కలవచ్చు. వారిని చూసిన తర్వాత అతను మీకు సరి అయిన వ్యక్తి అని భావించొచ్చు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ యొక్క సంబంధం బాగుంటుంది. మీ ఇద్దరి మధ్య విషయాలైతే బాగుంటాయి. ప్రేమ జీవితాన్ని ఉల్లాసంగా మార్చడానికి అనేక ఆలోచనలు మనసులోకి వస్తాయి. ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడడం వల్ల మీకు ఇబ్బందులు కలగొచ్చు. మీరు చిన్న చిన్న విషయాలను సాగదీయొద్దు. ఈ రోజు మీరు డబ్బులు ఎవ్వరికి అప్పుగా ఇవ్వద్దు. ఆ డబ్బు తిరిగి వచ్చే సూచన తక్కువ. ఇక వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక భాగస్వామ్యులతో విభేదాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడడం వల్ల సంబంధాలు బలహీనపడతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి. శివారాధన చేసుకోండి. అంతా శుభమే కలుగుతుంది.